హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే 2 టిప్స్‌ని చెప్తున్నా. మనం HTMLలో ఏదైనా ఒక ఎలిమెంట్‌ని జావాస్క్రిప్ట్‌లో యాక్సెస్ చేసుకోవాలంటే ఏ విధంగా చేస్తాము? డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అనే మెథడ్ ద్వారా కానీ, లేకపోతే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అయితే ఐడీ ఉన్నదొస్తుంది. లేకపోతే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్ ఉన్న ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఇలా కాకుండా మనం ఒక ఎలిమెంట్‌కి HTMLలో ఐడీ ఇచ్చాం కదా! ఇలా ఉన్నదాన్ని మనం జావాస్క్రిప్ట్‌లో సింపుల్‌గా యాక్సెస్ చేసుకోవాలి అనంటే, విండో డాట్ ఆ ఐడీ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను H1 ఎలిమెంట్‌కి ఐడీ టెస్ట్ అని ఇచ్చాను కదా! సో, విండో డాట్ టెస్ట్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, మన HTML డాక్యుమెంట్‌లో ఐడీ టెస్ట్ ఏ ఎలిమెంట్‌కైతే ఉంటుందో అది ఇక్కడ యాక్సెస్ అవుతుంది. సో, దాన్ని నేను అక్కడ ఒక వేరియబుల్ కింద తీసుకుంటున్నా. H1 ఎలిమెంట్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాము. సో, మనకి H1 ఎలిమెంట్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. మనం ఏం చేసాము? విండో డాట్ టెస్ట్ అని ఇచ్చాము. విండో అంటే బ్రౌజర్ విండో ఆబ్జెక్ట్ అనమాట. ఆ విండోలో ఏ HTML అయితే లోడ్ అయ్యిందో ఆ HTML ఎలిమెంట్స్‌లో ఏ ఎలిమెంట్‌కైతే టెస్ట్ అనే ఐడీ ఉందో అలా. ఇప్పుడు మనకి విండో అనే ఆబ్జెక్ట్‌లో టెస్ట్ అనే వేరియబుల్ కింద ఈ H1 ట్యాగ్ మొత్తం ఐడెంటిఫై అవుతుంది. కానీ నేను వేర్ టెస్ట్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ లోకల్‌గా తీసుకుంటున్నా జావాస్క్రిప్ట్‌లో. ఇప్పుడేమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకేమవుతుంది? మనం రీడిక్లేర్ చేసింది అప్లై అయింది. అంటే ఇనీషియల్‌గా ఈ వేరియబుల్ ఐడీలో ఈ వేరియబుల్ టెస్ట్‌లో ఈ H1 ట్యాగ్ మొత్తం ఉంటుంది. కానీ మళ్ళీ మనం ఇక్కడ రీడిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓవర్‌రైడ్ అయిపోతుంది. మనం జస్ట్ ఇది టెస్టింగ్ పర్పస్ కోసం, డెవలప్‌మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. రియల్ టైమ్‌లో ఇలా యూజ్ చేయం. విండో డాట్ టెస్ట్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే మన డాక్యుమెంట్‌లో టెస్ట్ అనే ఐడీ ఏ ఎలిమెంట్‌కైతే ఉందో అదొస్తుంది. ఎప్పుడు మనకి ఈ జావాస్క్రిప్ట్‌లో లోకల్‌గా సేమ్ నేమ్‌తో మళ్ళీ ఏ వేరియబుల్‌ని డిక్లేర్ చేయకపోతే. ఒకవేళ ఈ వేరియబుల్‌తో మళ్ళీ కొత్త వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే అదొస్తుంది తప్ప మన HTML డాక్యుమెంట్‌లో ఉన్నది రాదు. నెక్స్ట్ మనం ఫార్మ్స్ ట్యాగ్‌కి సంబంధించిన ఒక టిప్ చూద్దాం. మనకి ఫార్మ్స్‌లో అవుట్‌లైన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ నేను ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ అని ఒకటి తీసుకుంటున్నా. నేమ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను ఆ ఫార్మ్‌కి ఒక అవుట్‌లైన్ ఇస్తున్నా. ఇనీషియల్‌గా మనకి అవుట్‌లైన్ బ్లాక్ కలర్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే అవుట్‌లైన్ ఇనీషియల్‌గానేమో బ్లాక్ కలర్ అవుట్‌లైన్ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇన్‌పుట్ అనే ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేస్తున్నాం. దాని యొక్క అవుట్‌లైన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఆ అవుట్‌లైన్ కలర్ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే అవుట్‌లైన్ కలర్ ఇప్పుడు నాకు రెడ్ కలర్ కావాలి అనంటే అప్పుడు నేను రెడ్ కలర్ ఇస్తాను. ఇంతకుముందు మనకి బ్లాక్ కలర్ వచ్చింది. దీని మీద ఫోకస్ చేసినప్పుడు. ఇప్పుడు మనకేమొచ్చింది? రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఆ అవుట్‌లైను సమ్ డిస్టెన్స్‌లో ఉండాలి. ఎప్పుడు మనం ఫోకస్ చేసినప్పుడు ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో. అప్పుడు మనం ఏమివ్వాలి అనంటే ఇన్‌పుట్ ఫోకస్ అనే ఒక సూడో క్లాస్‌ని ఇవ్వాలి. ఇన్‌పుట్ ఫోకస్ చేసినప్పుడు మనకి అవుట్‌లైన్ అనేది సమ్ గ్యాప్‌లో ఉండాలి. అప్పుడు మనం అవుట్‌లైన్ ఆఫ్‌సెట్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తే ఇక్కడ నేను 4 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకేంటంటే అవుట్‌లైను 4 పిక్సెల్స్ లెఫ్ట్, టాప్, బాటమ్, రైట్ గ్యాప్ వచ్చి వస్తుందనమాట. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా. ఇక్కడ మనకి అవుట్‌లైన్ ఎలా వచ్చింది? సమ్ డిస్టెన్స్ వచ్చింది. ఆఫ్‌సెట్ అనే ప్రాపర్టీ ఇవ్వడం ద్వారా. ఇప్పుడు నేను పాజిటివ్ ఇచ్చాను కాబట్టి బయటకొచ్చింది. అదే నెగెటివ్ ఇస్తే ఇన్‌పుట్ ఫోకస్ అయినప్పుడు లోపల మనకి ఈ విధంగా హైలైట్ అయి ఉంటుందన్నమాట అవుట్‌లైన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.